నమస్తే మధు రామారావు గారు, వెల్కమ్ టు ఐకాన్ పాలిటిక్స్. నమస్తే అండి. ఎస్ సార్, ఇప్పుడు ఇసుక మాఫియా అనేది బాగా పెరిగిపోతుంది ఆంధ్ర రాష్ట్రంలోని. ఈనాడులో మొన్న పేపర్లో మనం చూసాము. సో సూపర్ సిక్స్ లో ఇసుక కూడా వన్ ఆఫ్ ది ఒక పథకం అని చెప్పాలి. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఫ్రీ ఇసుక కాకుండా అప్పుడు చంద్రబాబు నాయుడు ఫ్రీ ఇసుక పెట్టారు. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఆ ఇసుక ఫ్రీ అనేది తీసేసి సో మొత్తం ఒక ప్రైవేటైజేషన్ చేయడం జరిగింది. ఒక కంపెనీ కాంట్రాక్ట్ ఇవ్వడం జరిగింది. సో అక్కడ కంపెనీ కాంట్రాక్ట్ ఇచ్చిన తర్వాత ఇసుక అనేది కరెంట్ షాక్ తగిలితే ఎంత గట్టిగా కొడుతుందో అంత రేట్ ఉందన్నమాట. సో ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు వచ్చి ఫ్రీ ఇసుక మీరు వెళ్ళండి, ఇసుక జేబులో పెట్టుకొని మీ ఇంటికి తీసుకెళ్ళండి, అక్కడ ప్రాబ్లం ఏం లేదు చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. సో కాకపోతే అక్కడ ఇసుకలో చాలా స్కామ్స్ జరుగుతున్నాయి, దోపిడీలు జరుగుతున్నాయి అని చాలా ఆరోపణలు పేపర్లో కూడా మనం చూస్తున్నాం. సో దాని పట్ల మీరేమంటారు సార్? ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి తాలూకు తీసుకున్న నిర్ణయాల్లో ఇది ఒక తప్పుడు నిర్ణయం. ఓకే. ఎందుకంటే ఇసుక ఉచితంగా ఇస్తామంటే ఇసుక తీసుకెళ్లే వాళ్ళందరూ కూడా ఉచితంగా తీసుకెళ్తారు. దీని వెనక ఒక నెట్వర్క్ ఉండాలి. కన్స్ట్రక్షన్ ఎవరిది? నిజంగా కన్స్ట్రక్షన్ జరుగుతుందా? ప్లానింగ్ ఏమిటి? ఎక్కడికి వెళ్ళా మన ప్లానింగ్ ఆఫీస్ చెప్పేస్తారన్నమాట. అంటే ఇట్లాంటి కొంచెం నెట్వర్క్ నిజంగా చేస్తున్నారా వీళ్ళు? తీసుకెళ్ళిపోయి కావలసిన దానికంటే ఎక్కువ తీసుకెళ్ళిపోయి బ్లాక్లో అమ్ముతున్నారా అనేది ఒక నిఘా లేకపోతే ఎవరిష్టం వాళ్ళదండి. రెండోది ఏంటంటే ఇసుక మాఫియా ఒక చోట ఉంది అనుకోవడం పొరపాటు. మొత్తం ఇక్కడ సారీ, మొత్తం మనకి ఇక్కడ ఉత్తరాంధ్ర దగ్గర నుంచి తిరుపతి వరకు ఏ ప్రాంతంలో ఇసుకుంటే ఆ ప్రాంతంలో వాళ్ళు మాఫియా చేసుకుంటున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ రోజా బ్రదర్స్ ఏం చేస్తారు? ఇసుక మాఫియా, ఆ, ల్యా- ల్యాండ్ మాఫియా, తర్వాత మట్టి మాఫియా. కాబట్టి వేల కోట్లు వచ్చాయి. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఏం చేస్తాడు? ఇసుక మాఫియా. వాళ్ళు కనుసన్నల్లోంచి ఎవరు తీసుకెళ్ళడానికి వీలు లేదు. ఇక్కడ అలాగే అంతకుముందు వీళ్ళందరూ కొడాలి నాని కానీ, పేరు నాని కానీ, వీళ్ళందరూ వరదైన వంశీ కానీ, వీళ్ళందరూ కావలసినటువంటి వీళ్ళు ఎంత దుర్మార్గంగా పనిచేశారంటే గవర్నమెంట్ తాలూకు ఆమోద ముద్రల్ని కూడా నకిలీవి తయారు చేసి సాక్షాత్తు తహసీల్దార్ గారే పట్టాలు ఇచ్చినట్టుగా ప్రిపేర్ చేసినటువంటి యోధులు మాట. సార్ అంటే కానీ ఇక్కడ ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో వీళ్ళందరూ కాకపోయినా టీడీపీ మీద మచ్చ పడుతుంది, చంద్రబాబు నాయుడు గారి మీద మచ్చ పడుతుంది, ఆయన గవర్నెన్స్ మీద మచ్చ పడుతుంది. సో ఇసుక మాఫియా అనేది అక్కడ ఉన్న లోకల్లో ఎమ్మెల్యేలు కూడా వాళ్ళు కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నారు. లోకల్లో ఎమ్మెల్యేతో పాటు పై స్థాయి మంత్రులు కూడా అందులో ఇన్వాల్వ్ అయి ఉన్నారని వాళ్ళ మీద ఒక ఆరోపణలు అయితే నడుస్తుంది. ఇసుక ఇసుక అయితే ఇక్కడ బాగానే స్కామ్ జరుగుతుంది ఇక్కడ మనం ఇన్ గ్రౌండ్ లో చూసుకున్నట్లయితే. సో దాని పట్ల మీరేమంటారు? దట్స్ వాట్ ఐ వాంట్ టు సే. ఇక్కడ ఏమిటంటే రాజకీయ నాయకుల్లో మనం ఏం వాగ్దానాలు చేసి పైకి వచ్చాము, జనాలు ఎలా నమ్మి మనల్ని గెలిపించారు, మనం జనాలకి ఏం మేలు చేద్దాం అనేటువంటి ఒక చిత్తశుద్ధి లేకపోతే ఏదో మనకి ఇది ఒక ఆర్థిక వనరు అనుకునే నాయకులు ఉన్నంతకాలం ఇలా మాఫియాలు జరుగుతుంటాయి. దీని మీద చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ ఉక్కుపాదం మోపాలి. లేకుండా చూసి చూడనట్టు ఊరుకుందాం, మన తెలుగుదేశం పార్టీ వాడే కదంటే ఇట్లాంటి పొద్దున తప్పకుండా. ఈ రోజు వరకు మనం జగన్మోహన్ రెడ్డి గారిని నిందించాము. ఇలాంటి ఇసుక మాఫియాలు ఇంకా పేటరేగిపోయినట్టయితే ఈయన ముద్దాయిగా నిలబడతాడు. నువ్వేం చేస్తున్నావు? నువ్వు పెద్దగా ఉండి స్వచ్ఛమైన, నీతిదాయకమైన, ఆదర్శవంతమైన పరిపాలన చేస్తానని ప్రమాణం చేసినటువంటి ఓ చంద్రబాబు నాయుడు గారు ఆఫ్టర్ ఆల్ ఇసుక మాఫియా అని మీరు అరికట్టలేరా? ఆయనంటే ఆయన డబ్బు గురించి ఆశించాడు. ఆయన తాలూకు అనుచరులు కూడా డబ్బు గురించి ఆశించారు. టోటల్ అల్టిమేటం ఏంటంటే డబ్బు సేకరణ వాళ్ళకి. మీకు అది కాదు కదా.
ప్రజా జీవితంలోకి వెళ్ళారు కదా, ప్రజల సంక్షేమాన్ని చూస్తూ ఉన్నారు కదా. ఇలాంటి ఎక్కడ పడితే అక్కడ ఇసుక మాఫియా జరుగుతుంటే మీ నిఘా వర్గం ఏం చేస్తుంది? లోకలు మీ రాజకీయ అంటే మీ తాలూకు అనుచరులు ఏం చేస్తున్నారు? అక్కడ ఉన్నటువంటి అధికారులు ఏం చేస్తున్నారు? రాజకీయ నాయకులు ఏం చేస్తున్నారనే ప్రశ్న ప్రజలు అనుకుంటున్నారు. ప్రజలు చాలా తక్కువగా అనుకుంటున్నారు. చంద్రబాబు నాయుడు గారు మాటలే గాని చేతలు కావని. అది మీకు కావాలా? మీ నిజాయితీ నిరూపించలేరా? పోనీ నే ఎర్ర బుక్ తీసి కాసేపు పక్కన పెట్టబోయా బాబు లోకేష్. అక్కడ ఇసుక మాఫియా జరుగుతుందని ప్రపంచం అంతా అనుకుంటుంది, ఊరంతా అనుకుంటుంది, మన ఆంధ్రదేశంలో అందరూ అనుకుంటున్నారు. దాన్ని మీరు అరకట్టలేరా? మరి పవన్ కళ్యాణ్ ఎంతసేపు ఆవేశంతో ఊగిపోవడమే తప్ప ఇటువంటి వాటిని అరికట్టినట్టయితే ఎవరో ఒకరు నిజమైన రాజకీయ నాయకుడు, ఎవరో ఒకరు ప్రజలకి దగ్గరగా ఉండే రాజకీయ నాయకుడు, ప్రజలకు మేలు చేసే ఆ రాజకీయ నాయకుడు అనే పేరు వస్తుంది కదా. గనక ఇసుక మాఫియా ఎప్పుడూ ఉంది. దాన్ని అరికట్టేటువంటి విధానంలో మాత్రం వీళ్ళు అసమర్థులుగా మిగిలిపోయారు. అంటే ఇప్పుడు ఇక వాళ్ళు ముందు ఏమైనా ఇసుక కళ్ళు ఇసుక తెరిచి మాఫియాను చేయడంలో అందులో ఇప్పుడు కూటమి గవర్నమెంట్ ఫెయిల్ అయ్యారు అనుకోవచ్చా? డెఫినెట్గా అండి కూటమిలో ఓకే. ఉన్న వాళ్ళే చేస్తారండి. అధికారంలో ఉన్న మనకి మొహమాటం ఎందుకు? కూటమిలో ఉన్న వాళ్ళే మాఫియా చేస్తారు. లేకపోతే ఇంకోటి వస్తారా? రాగలరా? వస్తే స్థానికులు ఊరుకుంటారా? ఇప్పుడు అక్కడ ఒక బంగారం గని ఉందండి. ఈ గని మీద మాకు అధికారం ఉందని ఎవడో చెప్పి తీసుకెళ్తే తప్ప, అలా కాదు ఇది ఉచితం అన్నట్టయితే ఎవడిష్టం వాడిది. మోయగలిగినంత తీసుకెళ్ళిపోతారన్నమాట. ఇసుక కూడా బంగారంతో సమానమే నా దృష్టిలో. ఉచితంగా తీసుకెళ్ళమన్నారు. ఉచితంగా తీసుకెళ్ళమంటే ఉచితంగా తీసుకెళ్ళేటువంటి ఆ స్తోమత ఎంతమందికి ఉంటుంది? ఉండదు. ఓ లారీలు ట్రక్కర్లు ఏ తీసుకొచ్చి నడిపించాలంటే ఆ స్తోమత ఉంటుందా? అక్కడ పోలీసులు ఉంటారు, అధికార ప్రతినిధుల తాలూకు వర్గం ఉంటారు. కాళ్ళు చేతులు విరగొట్టేస్తారు. కుండొకట ఒక తలకాయ బద్దలు కొట్టి ఇంకెవరిని దగ్గర రాకుండా చేస్తారు. సామాన్యుల వల్ల సాధ్యపడదు. పిడికిడి ఇసుకను కూడా సామాన్యులు తీసుకెళ్ళలేరు. వాళ్ళు అధికారంలో ఉంటేనే తీసుకెళ్తారు. అధికారంలో ఉన్న వాళ్ళే కంట్రోల్ చేయాలి. ఓకే. వాళ్ళే ఉంటారు. మేము ఓట్లు ఇంత ఇంత డబ్బిచ్చుకున్నాం కదా, ఎలక్షన్కి ఇంత డబ్బిచ్చుకున్నాం కదా, మేము రాజకీయ నాయకులు అంటే మా ఆస్తిపాస్తులు అమ్ముకున్నాం కదా, మాకు వచ్చే రాబడి వచ్చే వనరు ఇది ఒకటే కదా అని ఏదో వాళ్ళ తాలూకు కష్టాలు వాళ్ళు చెప్పుకుంటారు. అంటే ఏమిటి? ఆర్థిక వనరులు పెట్టి నువ్వు రాజకీయ నాయకుడు అయింది, మేము తిరిగి డబ్బు తీసుకుంటామని ప్రమాణం చేసి నువ్వు ఎమ్మెల్యే అవ్వలేదు కదా. వీటితో సంబంధం లేకుండా ప్రజాక్షేమాన్ని చూస్తానని నువ్వు ఎమ్మెల్యే అయ్యావు. నువ్వు ఎమ్మెల్యే అవడం కోసం నువ్వు రూపాయి ఖర్చు పెట్టావు, 100 కోట్లు ఖర్చు పెట్టావు, మాకెందుకు? నువ్వు గెలిచావు కనుక ఎమ్మెల్యే అంటున్నావు. నువ్వు ఓడిపోయినట్టయితే పూర్తిగా ఓడిపోయిన ఎమ్మెల్యే అంటావు. ఇక్కడ ఎమ్మెల్యేకి ఆర్థిక వనరులు ముఖ్యం కాదు, ప్రజా సేవ ముఖ్యం. ఎవరైతే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉండి మీకు ఆ పని అప్పగించారో ఆ పని సజావుగా సాగేలాగా చూడడం ముఖ్యం. ఓకే. జాతి ఇవన్నీ ప్రకృతిలో ఉన్నటువంటి అన్నీ కూడా జాతి సంపదలు. అది అందరికీ చెందినవి. అందు ఇసుక కానీ నీరు కానీ కొండలు చూస్తుంటే కడుపు తరిగిపోతుందండి. కొండలు సగానికి సగం కొండల్ని మట్టి పగల కొట్టేసి రాళ్ళు అమ్ముకుంటున్నారు. చూసి చూడనట్టుగా ఊరుకుంటున్నారు. కొన్ని కొండలు మాయమైపోతున్నాయి. ఒకటి కాదు, ఒకటి కాదు, ఎక్కడ జాతీయ సంపద ఉందో, ఎక్కడ ప్రకృతి వనరులు ఉన్నాయో అక్కడ మనం నిఘా లేకుండా తగిన కట్టుబాటు, తగినటువంటి ఆ ప్రొటెక్షన్ లేకుండా ఉంటే ఈ పేటరేగిపోతారండి. ఈ 4 సంవత్సరాల్లో ఎవరి డబ్బు చేతి చెప్పండి. అంటిల్ అండ్ అన్లెస్ గట్టిగా వాతలు పడినంత వరకు కూడా వీళ్ళు పెట్టలేకపోతారు అన్నమాట. దీనికి తరతమ భేదం లేదు. అది తెలుగుదేశం పార్టీ కావచ్చు, ఇంకేదైనా జనసేన పార్టీ కావచ్చు, లేదా మన ఆ, వైఎస్ఆర్ పార్టీ కావచ్చు. దాన్ని కంట్రోల్ చేయండి. దాన్ని కంట్రోల్ చేసేవాడు కావాలి. వాడిని తీసుకెళ్ళి జైల్లో పెట్టాలి, వాడి శిక్ష పడాలి. ఇంకోటేమో వచ్చి ఒక పారతో ఇసుక తీయాలంటే ఉరుగు పుట్టాలి. ఆ ఉరుగు పుట్టే మార్గాన్ని మీరు ఎన్నుకొని దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి. ఓకే. ఓకే. ఇది సో థ్యాంక్ యూ సార్ మైకాన్ పాలిటిక్స్ వచ్చినందుకు.